ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేసుకుందాం. 2 kgs బాస్మతి రైస్, 2 kgల చికెన్. కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ ఒక అరగంట నాననిద్దాం. పెట్టుకున్న చికెన్ అందులో కావాల్సినవి వేసుకుందాం. ఉప్పు, కారం, పసుపు, సాజీరా, లవంగాలు, ఇలాచి, బిర్యానీ ఆకు, చెక్క, గరం మసాలా, ధనియాల పొడి, బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ తీసుకున్నాం కదా, 1 kg పెరుగు, మసాలాలన్నీ వేసుకున్నాక ఆయిల్ వేసుకున్నాం. బాగా మిక్స్ చేసుకున్నాం. ముక్కల పట్టేట్టు బాగా మిక్స్ చేసుకొని ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఇలా మిక్స్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకొని చికెన్ పెట్టుకుందాం. పక్కనే ఉన్న పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ వేడి చేసుకుందాం. ఆయిల్ వేసుకుందాం. అయినాక బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉల్లిగడ్డలు వేయించుకుందాం. కలర్ వచ్చేసాయి, తీసి పక్కన పెట్టుకుందాం. ఇదే ఆయిల్ని బిర్యానీలోకి యూజ్ చేసుకుందాం. బిర్యానీ గిన్నెలు పెట్టుకుందాం. మసాలా దినుసులు, బిర్యానీకి కావాల్సిన మసాలా దినుసులు వేసుకుందాం. గిన్నె వేసుకుందాం. వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. వెల్లుల్లి పేస్ట్ మసాలా నూనెలో వేగాక వాటర్ వేసుకుందాం. చికెన్ బాయిల్ చేసుకున్నది సగం గిన్నె వరకు వాటర్ పోసుకున్నాం. మసిలినాక బాస్మతి రైస్ వేసుకున్నాం. వాటర్ బాయిల్ అవుతుంది. ఇందులో బాస్మతి రైస్ వేసుకుందాం. నానబెట్టిన బాస్మతి రైస్ ఉప్పు వేసుకుందాం. రైతా చేసుకుందాం. పెరుగు, పచ్చిమిర్చి, క్యారెట్, ఉల్లిగడ్డ, కొత్తిమీర, ఉప్పు, బాస్మతి రైస్ ఉడికింది, ఉడుకుందాం. వాటర్ పెట్టుకున్న బాస్మతి రైస్, చికెన్ రెడీ అయిపోయింది. హాఫ్ రైస్ తీసి పక్కన పెట్టుకుందాం. ఈక్వల్గా పెట్టుకొని
చికెన్ వేసుకుందాం, కొత్తిమీర వేసుకుందాం, నిమ్మరసం, బ్రౌన్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్, నెయ్యి వేసుకుందాం, రైస్ వేసుకుందాం, నిమ్మరసం, ఆనియన్, నెయ్యి, కొత్తిమీర పెట్టుకుందాం, స్టవ్ వెలిగించుకుందాం, బిర్యానీ పెట్టుకుందాం, దీని మీద ఏదైనా పరుగు పెట్టుకుందాం, ఒక 10 to 15 minutes పెట్టుకుందాం సిమ్లో పెట్టి. బిర్యానీ ప్రిపేర్ అయిపోయింది, ఆఫ్ చేసుకుందాం. బిర్యానీ రెడీ.